తీసుకుందామంటే సర్పంచ్ జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా ప్రసంగం ముందు పాటతో మొదలు పెడదాం అనుకున్నా. జై జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైనా కేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైనా చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లల ప్రణవిల్లుల శుభకరం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులకు ఉదయాభివందనం. గత 8 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నడుపుతున్న ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి ఉద్యమకారుల తరఫున ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరిన డాక్టర్ శ్రీ చీమ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, నేను ఉద్యమకారుణ్ణి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు డోర్నకల్ మండల్ ఆనాడు వరంగల్ జిల్లాలో వస్తుండే, ఇప్పుడు మహబాద్ జిల్లా కింద పరిగణిస్తుంది. ఆనాడు డోర్నకల్ మండల్లో నేను టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేసి స్వచ్ఛంగా తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన ఒక ఉద్యమకారుణ్ణి. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను. నా మీద ఎన్నోసార్లు ఎఫ్ఐఆర్లు బుక్ అయ్యాయి. ఆనాడు రైల్ రోకోలో పోలీసులు మా మీద లాఠీ చేసి మమ్మల్ని కూలీగా చేసి మమ్మల్ని జైలుకి పంపించారు. నా మీద A1 కేసు నమోదు చేశారు. మమ్మల్ని జైల్లో పెట్టారు. మేము సంతోషంగా జైలుకి వెళ్ళాం. జైలు కూడు తిన్నాం. ఎందుకో తెలుసా? మన తెలంగాణ తల్లి ఈ ఆంధ్ర పాలకుల నుంచి ఒక సమైక్య రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నాం. మన నిధులు మనగా చెందాలని, మన నేల మన భూమి మీద ప్రవహించాలని, మన ఉద్యోగాలు మన పిల్లలకు మనకు చెందాలని ఆనాడు ఎన్నో పోరాటాలు చేశాము. మాతో పాటు పనిచేసి తెలంగాణ ప్రజల కోసలు చూడలేక చాలా మంది అమరులయ్యారు. మరవగలమా కుమరం భీముని? మరవగలమా ఎంఏ రషీద్ని? మరవగలమా కిష్టయ్యను? మరవగలమా శ్రీకాంత్ చారిని? మీ త్యాగాలు ఎన్నటికీ మరవనివి. ఆనాడు ఉద్యమకారులు కళాకారులు లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? తెలంగాణ ఉద్యమం 1969లో మొదలైంది. దీన్ని మొదలుపెట్టింది ఎవరు? ఉద్యమకారులు. ఉద్యమకారులంటే మేధావులు, విద్యార్థులు. మనమందరం ఇక్కడ ఉన్నామంటే మనకు జరిగిన అన్యాయం కోసమే కదా ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మనం ఉద్యోగాలు వదిలేసి మన పనులన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నాం? అయ్యా కేసీఆర్ గారు, మర్చిపోయారా మమ్మల్ని? మీరు 10 ఏళ్లు పాలించారు కదా. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మమ్మల్ని ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. అసెంబ్లీలో మా గురించి ఒక్కసారి కూడా మీరు మాట్లాడలేదయ్యా. మీ పిల్లల్ని మీరు యుఎస్ కి పంపించి చదివించారు, వారికి పదవులు ఇచ్చారు. మేమేం అడిగినామయ్యా? మీకు కోట్ల ఆస్తిని ఇవ్వమన్నామా? కాదే. తెలంగాణ కోసం కోట్లాడినాం, మాకు గుర్తింపు ఇవ్వమన్నామే.
అది మేము చేసిన పాపమా? 10 ఏళ్ల మీ పాలనలో ఆ డ్యామ్ అని చెప్పి ఈ డ్యామ్ అని చెప్పి పోలవరం డ్యామ్ పేరుతో కొన్ని లక్షల కోట్లు మింగారయ్యా మీరు. ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. ఉద్యమకారుల గురించి ఏనాడు మీరు పట్టించుకోలేదు. ఉద్యమానికి సంబంధం లేకుండా ఉన్న వారికి మీరు పదవులు ఇస్తారా? వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మీరు పదవులు ఇస్తారా? ఎవరో వచ్చి మేము ఉద్యమకారులమని చెప్తే వారికి సహాయం చేస్తారా? మీరు ఎలా గుర్తించారయ్యా వారిని అని ప్రశ్నిస్తున్నా. మీరు చేసిన తప్పుల వల్లనే కదయ్యా మీరు దిగారు. ఈ రోజు మీరు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటే కేవలం అది మా ఘోష అయ్యా, అది మా ఘోష. తెలంగాణ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు మాట్లాడిందంటే అది రేవంత్ రెడ్డి గారు. నేను ఈ 12 ఏళ్లలో ఎదురు చూసా, అలిసిపోయా. నాకు అప్పుడు శ్రీనివాస్ గారు తెలియదు, నాకు తెలంగాణ ఉద్యమకారుల ఫారం ఉందని నాకు తెలియదు. కానీ నేను వెతుకుతున్నా, అన్వేషిస్తున్నా మన లాంటి ఉద్యమకారులకు అండగా ఎవరున్నారు అని. ఒకనాడు మా డోర్నకల్ మండల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు నాకు శ్రీనివాస్ గారి గురించి చెప్పారు. ఫేస్బుక్ లో ఫాలో అయ్యి నంబర్ అడిగి ఆయనని నేను కలిశాను. ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉద్యమకారులను చూస్తే చాలా దీన్ని కృషి అయిందయ్యా. ఎందుకు తెలుసా? ఇన్నాళ్ళ తర్వాత మనం ఏకమయ్యాము. మీకు ఒక సామెత చెప్తా. ఇద్దరు పిల్లలు ఒక బ్రెడ్ కోసం కొట్లాడుతుండే. నాకు కావాలంటే నాకు, నాకు కావాలంటే నాకు అని. మధ్యలో కోత వచ్చింది. వీళ్ళు కొట్లాడుతున్నారు, ఇదే ఆ ఛాన్స్ అని చెప్పి మధ్యలోకి వచ్చి ఏం చేసిందంటే మీకు ఏంది మీ ప్రాబ్లం ఏదో అడిగింది. ఆ బ్రెడ్ ఉంది, నాకు కావాలంటే నాకు అని చెప్పి 2 పిల్లలు కొట్లాడుతున్నాయి. ఆ కోతి తెలివిగా ఏం చేసిందంటే సర్లే ఒక పని చేద్దాం, దీన్ని సగం సగం చేద్దాం, సగం నువ్వు తిను సగం నువ్వు తిను అని చెప్పేసి అలా చెప్తుంది. సరే అని చెప్పేసి పిల్లలు ఒప్పుకుంటారు. ఆ కోతి ఏం చేస్తుంది తెలివిగా ఒక ముక్క ఎక్కువగా పోసి ఒక ముక్క తక్కువ పోసి ఇద్దరు పిల్లలకి ఇస్తే లేదు లేదు ఒకటి ఎక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది అంటే సర్లే ఒక పని చేస్తా ఎక్కువ నేను తినేస్తా అని చెప్పేసి అలా చేస్తూ పోయి బ్రెడ్ అంతా తినేసింది. ఈరోజు నేను ఉద్యమ సంఘాలకు ఒకటే చెప్తున్నా, మీరు విడివిడిగా వెళ్ళి మాకు జరిగిన న్యాయానికి మాకు కావాల్సిన హక్కు కావాలని చెప్పి మీరు విడివిడిగా వెళ్ళి అడిగారనుకోండి, ఎవరు పట్టించుకోరు మనల్ని. మనమంతా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక్కటై ఆయనను ముందుకు నడిపించి మనము ఆయనతో పాటు వెనుకాల ఉండే తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న ఉద్యమకారులమంతా ఏకమై పోరాడితేనే మన హక్కులు మనం సాధించుకోగలము. మనం ఉద్యమకారులం. ఆనాడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన ఉద్యమకారులం. ఈ రోజు మనము సంఘాలుగా విడిపోయి మనలో మనం కొట్టుకుంటే చాలా చిక్కుసేటండి. మనం ఒకటవ్వాలి, మనము వర్తిల్లాలి. ఆనాడు ఐక్యత లేక 1969లో 369 మంది విద్యార్థులు ఉద్యమకారులు మరణించారు. ఆ తర్వాత మళ్లీ దశ ఉద్యమంలో వేలాది మంది ఉద్యమకారులు మరణించారు. ఎందుకు? ఐక్యత్వం లేక. సో ఉద్యమకారులంతా ఐక్యమై మన హక్కులను మనం సాధించుకుందాం. రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. మీరు అధికారంలో రాకముందు మీరు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు గుర్తు తెచ్చుకోండి. మీరు 6 గ్యారెంటీలు పెట్టి అందులో ఒక గ్యారెంటీగా ప్రతి ఉద్యమకారులను గుర్తించి 250 గజాలు ల్యాండ్ ఇస్తానన్నారు. దానికంటే ముందు ఉద్యమకారులను గుర్తించి మాకు ఒక ఐడెంటిటీ, ఒక ఐడి కార్డును ఇవ్వండి. ముందుగా మీరు ఐడెంటిటీ కార్డు ఇస్తే ఆ తర్వాత మా హక్కులను మేము ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు. మీరు ఇచ్చిన హామీలను ఈ 2 ఏళ్లలో మీరు నెరవేర్చలేదు. ఇప్పుడు మూసీ నది పునరుద్ధి చేస్తామంటున్నారు, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ చేస్తా అంటున్నారు. దానికోసం కొన్ని వేలాది కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. దాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ
ఈ రాష్ట్రం ఏర్పడటానికి కారకులైన మా లాంటి ఉద్యమకారులను మీరు నిర్లక్షిస్తే ఒప్పుకోము. మా వల్లనే కదయ్యా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. మేము మీకు ఓటు ఎందుకు వేసాం తెలుసా? మీరు మా గురించి మాట్లాడినందుకే మిమ్మల్ని ఒక్కసారి గెలిపించాము. ఆలోచించండి. మీరు మా తరఫున నిలబడి మాకు ఇచ్చిన హామీలు నెరవేస్తే 20 ఏళ్ళు మీరు పాలనలో ఉంటా అంటున్నారు కదా, మిమ్మల్ని సీఎం గా కూర్చోబెట్టి అభినందిస్తా మిమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు, చాలా మంది ఉద్యమకారులు మృతులయ్యారు, చనిపోయారు, అలసిపోయారు. కానీ ఇప్పుడు మాకు ఒక నాయకుడు దొరికాడు, డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. ఆయన ఏమంటే అది, ఆయన నిరాహార దీక్ష అంటే నిరాహార దీక్ష, అమరణ నిరాహార దీక్ష అంటే అమరణ నిరాహార దీక్ష చేయడానికైనా ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. మనమంతా ఒక్కటే, ఉద్యమకారులంతా ఒక్కటే. నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.